నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ వ్లాగ్స్. మన బండి వచ్చేసి భద్రాచలం నుంచి చెన్నై లోడ్ అయింది. ఈ ప్లేస్ ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి. నెల్లూరు దగ్గరలో ఉన్నాం మనం. నెల్లూరు దాటేసినాం, ఎంట్రన్స్లో ఉన్నాం మనం. చూడండి, టోల్ ప్లాజా. ఈ ట్రిప్ కొంచెం వీడియో తీయలేకపోయా, ఎందుకంటే మనకి నైట్లో బయలుదేరా, అందులో కుదరలేదు, నాకు టైం కుదరలేదు, అందుకే తీయలేకపోయా. సారీ, ఏమనుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో లెంత్ వీడియో చేస్తాను అనమాట. మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి చెన్నైలో ఒక మంచి సిటీలో ఉంటుందిలే పాయింట్ కూడా. ఇది వచ్చేసి నాయుడుపేట దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి ఫ్లైఓవర్ ఎక్కితే తిరుపతి, బెంగళూరు వెళ్ళొచ్చు. అట్లా మా స్ట్రైట్కి వెళ్ళిపోతే చెన్నై, సుళ్ళూరుపేట, చెన్నై. ఇవి కనిపిస్తుంది కదా, కార్ వెళ్తుంది కదా, అట్లా వెళ్ళి ఆ ఫ్లైఓవర్ ఎక్కేస్తే స్ట్రైట్కి వెళ్ళిపోతే తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుపతి, చిత్తూరు, పలమనేరు, బెంగళూరు అట్లా వెళ్ళిద్ది అనమాట. అట్లా మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. స్ట్రైట్కి వెళ్ళిపోతే చెన్నై వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది అసలు. 9 కూడా కాలేదు అసలు. ఈ చెన్నైలో సముద్రం ఉంటుందనే కానీ అసలు ఇంత కూడా ఏమీ లేదు అసలు. కూలింగే ఉండట్లేదు ఇటు సైడు. బెంగళూరులో మంచి చల్లదనంగా ఉంటుంది, వాతావరణం సూపర్ ఉంటుంది. ఇటు సైడ్ ఏందో మరి చెన్నై అంతా ఇంతే, నాకు నచ్చదు. అందుకే వ్యూ చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ కూడా ఏం రావట్లే బండ్లు. అసలు ఈ ఎండకి బోరు కొడుతుంది అసలు, బండి నడపలేకపోతున్నాం. మనం వచ్చేసి ఇక ఎంటర్ అయిపోయినాం ఆల్రెడీ. రెడ్ హిల్స్ టోల్ గేట్ దాటేసినాం. జస్ట్ ఇంకొక 30 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ దాటితే ఉంటుంది అన్లోడింగ్ పాయింట్. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.